సమాఖ్య ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు మహిళా సాధికారత, మహిళలకు రక్షణ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ సంబంధం లేకుండా మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇవాళ ఆ ఉద్దేశంతోనే ఇక్కడ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇవాళ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అదే భాగంలోనే అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర ఇవాళ ఈ ధర్నా కార్యక్రమంలో ఇవాళ మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవడం అంటే ఏమంటే ఇవాళ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 30 సంవత్సరాలకు పైబడుగా ఇవాళ ఆ రోజు ఇవాళ గీతా ముఖర్జీ గారు మహిళలకు రిజర్వేషన్ కావాలని ఇవాళ ఎన్నో దఫాలుగా చీరల మీద సంతకాలు చేసి ఇవాళ ఆమె అసెంబ్లీ చుట్టూరా చేసి ఇవాళ పార్లమెంటేరియన్ గీతా ముఖర్జీ గారు అక్కడ మహిళలకు రిజర్వేషన్ కావాలని కోరడమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందడమే కాకుండా ఆకతాయి నాయకులు ఇవాళ కారు షెడ్లో ఉండాలి, మహిళ వంటింట్లో ఉండాలి అనే వ్యంగ్యంగా మాటలు మాట్లాడుతూ మహిళని ద్విజాతి పౌరులుగా చూస్తున్నారు తప్ప మహిళలకు ఎక్కడ గౌరవం ఇవ్వలేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా ఎన్నో దఫాలుగా కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో వాళ్ళ వైఫల్యం చెందుతున్నారు. వాళ్ళు అంతేకాకుండా 2023లో పేరుకు మాత్రమే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి దాన్ని అంతవరకునే పెట్టి ఈ డీలిమిటేషన్ షరతులు పెట్టేసి మహిళా రిజర్వేషన్ చేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. అంతేకాకుండా మార్పు కావాలి, మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ మహిళలకు సంబంధించిన రక్షణ భద్రత స్వేచ్ఛ సమానత్వం సాధికారత కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాటిలో భాగంగానే మహిళలు ఎక్కడయ్యా ఇవాళ ఆహార భద్రత లేదు. ఎందుకంటే ఇవాళ రేషన్ ద్వారా ఇవాళ బియ్యం ఒకటే తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈ అధికమైన రేట్లతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఇల్లు ఒళ్ళు గొల్లు చేసుకునే విధంగా ఈ మద్యం మహమ్మారి అనేది ఇవాళ ఆదాయ వనరుగా చేస్తూ వాళ్ళ జేబులు నిండుకుంటూ పేదవారి పొట్ట కొడుతున్నారు తప్ప ఈ మద్యం నియంత్రణలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది, రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలుపరచాలి. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు ఆడబిడ్డ నిధి కానీ ఏదైనా కూడా మహిళలకు ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా మహిళలకు ఖచ్చితంగా ఏవైతే ఉన్న చట్టాలు ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న వయసుకు పరిమితం లేకుండా 6 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల ముస్లిం వరకు మహిళ అంటేనే లైంగికంగా చూస్తూ మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మహిళలకి ఇవాళ భద్రత కల్పించలేదు. ఏవైతే ఉన్న చట్టాలు ఉన్నాయో అవి పటిష్టపరచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పటికైనా సరే మహిళలకి రిజర్వేషన్ అయితేమి, మహిళలకు చట్టాలు అయితేనేమి అన్నీ కూడా ఇవాళ అమలు అయినప్పుడే ఇవాళ మహిళలకు అండగా ఉంటాము. ఖచ్చితంగా మహిళల కోసం మేము ఎప్పుడుగా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో అన్ని మహిళా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.